శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. 21 సెప్టెంబర్ 2023న ఓంకారేశ్వర్లో నర్మదా నది ఒడ్డున ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. మీ అందరికీ తెలుసు కదా, ఓంకారేశ్వర క్షేత్రం అంటే శంకరాచార్యుల వారు క్రమసన్యాసం స్వీకరించిన క్షేత్రం. అక్కడ భవ్యమైన 108 అడుగుల ఎత్తు శంకరాచార్యుల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. ఆ సమయంలో అసలు మొట్టమొదట 18 సెప్టెంబర్ వినాయక చవితి రోజు అనుకున్నారు. కానీ హోరున వర్షం వచ్చి తుఫాన్ వచ్చి ఆ కార్యక్రమం కాస్త ఆగిపోయింది. ఆ వర్షం ఎంత తీవ్రంగా వచ్చిందంటే నర్మదా నదికి ఎప్పుడూ లేనంత ఘోరమైన వరదలు వచ్చి నది పొంగిపోయి చివరికి అమలేశ్వరం ఆలయం మొత్తం మునిగిపోయింది. అంత ఘోరమైన పరిస్థితి. అందుకని 21వ తారీఖుకి తగ్గుతుందేమో అని పోస్ట్పోన్ చేసుకున్నారు. కానీ ఆ రోజు కూడా అదే తీవ్రత, వర్షం అస్సలు తగ్గలేదు. 300 మంది వేద పండితులు, వాళ్ళ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వాళ్ళందరూ వచ్చి అక్కడ ఉంటే హోరున వర్షం, చివరికి ఎవరూ నిలబడలేక ఎవరికి వాళ్ళు ఈ షెడ్ల కిందకి వాటికి సర్దుకున్నారు. ఇంకా ఆ రోజు కూడా కార్యక్రమం ఆగిపోతుందేమో అనుకున్నారు. ఆ కార్యక్రమానికి బ్రహ్మగా వెళ్ళింది ఎవరు అంటే బ్రహ్మశ్రీ తంగిరాల శివకుమార్ శర్మ గారు. వారు శృంగేరి ఆస్థాన విద్వాంసులు, ఆస్థాన పండితులు. దేశంలో ఏ పెద్ద కార్యక్రమం జరిగినా సరే, ఉదాహరణకి పార్లమెంట్ ప్రారంభోత్సవం అయినా, లేకపోతే కాశ్మీరంలో శారదాపీఠానికి ప్రాణప్రతిష్ఠ అయినా, కేదార్నాథ్లో శంకరాచార్యుల వారి విగ్రహమైనా, ఏదైనా సరే వీరినే తీసుకువెళ్తూ ఉంటారు శృంగేరి తరఫున. అలాగే అక్కడ బ్రహ్మశ్రీ కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని గారు, ఇంకా ఎందరో పండితులు ఉన్నారు. ఓరున వర్షం, అసలు కార్యక్రమం ఆ రోజు జరుగుతుంది అని ఎవరూ కలలో కూడా ఊహించలే. ఇప్పుడు జగద్గురువుల అనుజ్ఞతో వేద పండితులందరూ శాంతాదేవిని ఋష్యశృంగ మహర్షిని ఆవాహన చేశారు. ఋష్యశృంగాయ మునయే ఋష్యశృంగ విభాండకసుతాయ చ నమశ్చాంత సమేతాయ వృష్టిస్తంభన హేతవే. నర్మదాష్టకం చదివి నర్మదని కమండలంలో పట్టిన శంకరాచార్యుల వారిని స్తుతించారు. మనకి తెలుసు కదా, శంకరాచార్యుల వారి జీవిత చరిత్రలో వారు ఒకసారి నర్మదా నది మొత్తాన్ని కమండలంలో పట్టేస్తారు. వారిని స్తుతించి, అలాగనే సముద్రం గచ్చస్వాహ అని వేదంలో ఒక అనువాకం ఉంది. అది వాళ్ళందరూ వేద పండితులు కదా, ముక్త కంఠంతో చేశారు. ముదాకరేణ పుస్తకం దధానమేశరూపిణం తథా పరేణ ముద్రికాం నమత్తమో వినాశినీం కుసుంభవాససావృతం విభూతి భాసి ఫాలకం నతాఘనాశనే రతం నమామి శంకరం గురుం పరాశరాత్మజ ప్రియం పవిత్రిత క్షమాతలం పురాణ సారవేదినం సనందనాది సేవితం. మరి అంతమంది పండితుల వాక్శుద్ధి ఊరికే పోతుందా? జగద్గురువుల సంకల్పము, ఋష్యశృంగుల వారి అనుగ్రహం ఊరికే పోతాయా? చిత్రంగా వర్షం ఆగిపోయి ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగిపోయింది. ఇప్పుడు మీరు ఓంకారేశ్వర క్షేత్రంలో చూస్తే స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ అని పిలుస్తారు. చాలా భవ్యమైన మూర్తి. అసలు ఈసారి వెళ్తే కనుక ఓంకారేశ్వర్కి తప్పక చూడండి. ఇది పక్కన పెట్టండి, మీకు ఈ మధ్య జరిగిన ఇంకొక సంఘటన చెప్తా. ఇక్కడ చూపిస్తున్న ఆయన పేరు శ్రీ నేమాని భాస్కర్ గారు. వారు కొత్తపేట దగ్గర వానపల్లి అనే గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టించి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ అవి చేస్తున్నారు. ఇది ఈ మధ్య జరిగింది. మొన్న ఆగస్టులో అక్కడ విపరీతమైన వరదలు వచ్చాయి కదా, ఆ సమయంలో జరిగిందనమాట. అయితే అక్కడ కూడా వర్షం, వరదలు, మనకి తెలుసు కదా ఆగస్టులో ఎలా ఉందనేది. అప్పుడు అది కూడా ఆగిపోతుంది అనుకున్నారు. కానీ శృంగేరి జగద్గురువులు ఆశీర్వదించి యంత్రం పంపించారు. విగ్రహ ప్రతిష్ఠ అంతా సజావుగా నడిచిపోతుంది అని ఆశీర్వదించారు. విచిత్రం ఏమిటంటే ఆ ప్రతిష్ఠ రోజు ఆ ఆలయం చుట్టూ తప్ప మిగతాదంతా హోరున వర్షం. ఆలయం దగ్గర మాత్రం పడలేదు, విగ్రహ ప్రతిష్ఠ సజావుగా జరిగిపోయింది. ఈ రెండు సంఘటనలు చూస్తే అసలు శృంగేరి పీఠానికి వర్షానికి ఏదో సంబంధం ఉంది అని అర్థమవుతుంది కదా. అదే ఋష్యశృంగ మహర్షి యొక్క శక్తి, శృంగేరి క్షేత్రంతో మమైకమైపోయిన శక్తి, శృంగగిరి అనే పేరుకి వెనకాలన్న శక్తి. అక్కడి జగద్గురువులు ఎప్పుడైనా ఋష్యశృంగ మహర్షిని ఆర్తితో పిలిస్తే ఆ మహర్షి శక్తి అలా పలుకుతూనే ఉంటుంది వాళ్ళకి. ఈ వీడియో నుంచి మనం శృంగేరి అనే సిరీస్ చేసుకుంటాం కదా. సామాన్యంగా శృంగేరి యాత్ర అంటే ఏమిటి అంటే, ఎవరైనా వెళ్తారు, శారదాంబను దర్శించేసుకుంటారు, అక్కడ భోజనాలయంలో భోజనం చేసేస్తారు, వెంటనే బయటకు వచ్చి బస్సు ఎక్కేసి అయితే అటు ఉడిపి పక్కకి వెళ్ళిపోతారు, లేకపోతే ఇటు ధర్మస్థలకు వెళ్ళిపోతారు. అలాగా
యాంత్రికమైన యాత్ర చేయకండి. శృంగేరి అనేది ఒక శక్తి క్షేత్రం. అక్కడ చూడవలసినవి, ఆస్వాదించాల్సినవి, అనుభవించాల్సినవి ఎన్నో దివ్యమైన శక్తులు ఉన్నాయి. అందుకని ఈ ప్యాకేజ్ యాత్రలు చేయకండి. చూడండి, ప్యాకేజ్ వాళ్ళు మనని బస్సు ఆపి అరగంటలో మళ్ళీ బయలుదేరుతాం, వెళ్ళి దర్శనం చేసుకొచ్చేయండి అంటే ఎలా చేస్తామో అలాంటి యాత్రలు వద్దు. ఆ యాంత్రికమైన యాత్ర కాస్త అనుభూతి చెందేలాగా చెయ్యాలి అని మా తపన. అందుకే శృంగేరి అనే సిరీస్ చేస్తున్నాం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, శృంగేరి యాత్ర 2 రోజులు పెట్టుకోండి. ఒకరోజు మీరు వెళ్ళిన రోజు ఆ లోపల ఆలయంలో ఉన్న శక్తి స్థలాలన్నీ, ప్రదేశాలన్నీ చూడండి. ఆ రోజు రాత్రి అక్కడ ఒక అద్భుతమైన ప్రక్రియ జరుగుతుంది 8:30కి. అది ఒక 90 నిమిషాలు ఉంటుంది. తప్పకుండా కూర్చుని తీరాల్సిన ప్రక్రియ. అందుకని ఓ రాత్రి అక్కడ ఉండండి. పక్క రోజు శృంగేరిలో బయట చూడవలసినవి కొన్ని ఉన్నాయి, పరిక్రమ. అవన్నీ మీకు ఈ వివరాలన్నీ చెప్తాను. అవి చేసి అప్పుడు బయలుదేరండి. ఆ తర్వాత చూడండి, మీ యాత్ర అనుభూతిగా మారింది అని మీరే చెప్తారు. సరే, ఇప్పుడు శృంగేరి యాత్ర మనం మొదలు పెట్టాలి అంటే మొట్టమొదట శారదాంబ ఆలయానికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఒక చిన్న కొండపైన మలహానికరేశ్వరుడు అని ఒక శివాలయం ఉంది. అలాగే శృంగేరి ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో కిగ్గే అనే చోట ఋష్యశృంగేశ్వర ఆలయము అని ఉంది. ఈ 2 మొట్టమొదట దర్శించుకుని అప్పుడు శృంగేరి యాత్ర ప్రారంభించాలి. ఏమిటండి 2 అంటే, శృంగగిరి అనే పేరు ఎలా వచ్చిందో తెలిస్తే అప్పుడు ఈ 2 ఏమిటో తెలుస్తాయి. త్రేతాయుగంలో విభాండకుడు అని ఒక మహర్షి ఒక ఆయన ఉండేవారు. ఆయనకి ఋష్యశృంగుడు అని ఒక కుమారుడు ఉండేవాడు. వీళ్ళిద్దరి కథ తెలిస్తే అప్పుడు ఈ శృంగగిరి ఏమిటో అర్థమవుతుంది. ఈ విభాండక మహర్షి తీవ్రమైన బ్రహ్మచర్య దీక్షతో తపస్సు చేసుకునేవారు మహనీయులు. ఒకసారి ఏమైంది, ఊర్వశి ఆకాశంలో వెళ్తూ ఉంటే వీరు స్నానం చేస్తూ ఉండగా ఊర్వశిని చూసి వారి మనస్సు చెలించి రేతఃపతనమయ్యి ఆ నీళ్లల్లో పడింది. ఆ నీటిని ఒక జింక తాగింది. తాగగానే ఆ జింక గర్భవతి. ఆ జింకకి పుట్టిన ఆయనే ఋష్యశృంగ మహర్షి. అంటే వెంటనే మనకి ఒక సందేహం వస్తుంది, ఇదేమిటండి మహర్షులందరూ, ఒక ఆయనేమో ఊర్వశిని, ఇంకో ఆయనేమో ఘృతాచిని, ఇలాంటి వాళ్ళందరినీ చూసి వీర్యస్ఖలనం చేసేసుకోవడం, వాళ్ళు మహర్షులు కదండి, వాళ్ళకి ఆ మాత్రం సంయమనం ఉండదా అని. అంటే గుర్తుపెట్టుకోండి, మహాత్ములకు ఎప్పుడు కామం ఉండదు, సృష్టి సంకల్పం మాత్రమే ఉంటుంది. ఆ సమయంలో ఒక మహనీయుడు పుట్టవలసిన అవసరం ఉంటే కనుక దానికి అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఆ తర్వాత దానికి ఏమాత్రం అంటుకోకుండా, ఏ వికారము లేకుండా బయటకు వచ్చేస్తారు. అందుకే వాళ్ళు మహాత్ములు. అలాగనే మరి జింక సంగతి ఏమిటండి అంటే, పురాణాల్లో చాలా విచిత్రంగా ఉంటాయి కదా ఇలాంటి కథలు. ఇవి అన్ని పురాణాలు చూస్తే అప్పుడు అర్థమవుతాయి. పురాణాలని సామాన్యంగా పరిపూరకాలు అంటారు, అంటే కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. మీరు ఇదే ఇంకొక పురాణంలో జింక కథ ఉంది. ఏమిటి అంటే, చిత్రరేఖ అని ఒక అప్సరస ఇంద్రుడిలో నాట్యం చేస్తోంది. చాలా అద్భుతంగా నాట్యం చేస్తూ ఉంటే అక్కడ ఒక తోటలో ఇంద్రుడు కూడా పరవశించిపోయి చూస్తున్నట్ట. ఈ లోపల హఠాత్తుగా ఏం జరిగింది, అక్కడికి జింకలు వచ్చేసరికి ఆవిడ మనస్సు ఆ నాట్యం మీద నుంచి ఆ జింకల మీదకి మళ్ళింది. మళ్ళేసరికి దేవేంద్రుడికి కోపం వచ్చి, నువ్వు జింకవై భూమి మీద పుట్టు అని శపించాడు. అప్పుడు ఆవిడ, అయ్యో నాకు ఈ దివ్య భూమిక నుంచి భూమి మీదకి వెళ్ళిపోవాలా, అది కూడా ఒక జంతువు కింద పుట్టాలా అంటే, బాధపడకు, ఒక మహనీయుడు పుట్టడానికి నీ జన్మ కారణభూతం అవుతుంది, అందుకని కిందకి వెళ్ళి ఆ మహనీయుడిని కన్నాక నువ్వు మళ్ళీ పైకి వచ్చేయి అని చెప్పారు. అలాగా జింక కిందకి వచ్చి అప్పుడే నీళ్లు తాగుతూ ఉండగా ఆ నీటిలో స్ఖలనమైన ఆయన తేజస్సుని ఆ జింక స్వీకరిస్తే అప్పుడు ఋష్యశృంగ మహర్షి పుట్టారు. పుట్టగానే శాప విమోచనమే, ఆవిడ పైకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ బాలుణ్ణి విభాండక మహర్షి పెంచుకున్నారు. అందుకే మీరు ఋష్యశృంగ మహర్షి బొమ్మలు ఎక్కడ చూసినా ఆయన తల మీద కొమ్ము ఉన్నట్టు ఉంటుంది కదా, ఎందుకు అంటే జింకకి పుట్టాడు కాబట్టి అది వచ్చిందనమాట. తండ్రి ఏం చేశారు, ఈయన్ని పూర్తిగా బ్రహ్మచర్య దీక్షలో పెంచారు. అసలు దాని నుంచి మనస్సు చెలించకుండా ఉండాలి అని చెప్పి ఆయనకి ఆశ్రమం, వైదిక ప్రక్రియలు తప్ప ఇంకేవీ తెలియదు, స్త్రీ అంటే ఎవరో తెలియదు. అలాంటి ఎక్స్ట్రీమ్ పెంపకంలో పెంచారు. యాక్చువల్గా చెప్పాలంటే అది ప్రకృతికి విరుద్ధం. పురుషుడికి యవ్వనం వచ్చింది అంటే స్త్రీ అంటే ఏమిటో తెలియాలి, స్త్రీకి కూడా అలాగే తెలియాలి, అది ప్రకృతి ధర్మం. ఆయన తండ్రి అవేవీ తెలియకుండా వాళ్ళని అలా పెంచారు. ఆయనకి యుక్త వయస్సు వచ్చిన స్త్రీ అంటే ఏమిటో తెలియదు. అయితే ఆయనకి ఒక విశేషమైన శక్తి ఉంది. ఆయన ఎక్కడ అడుగు పెడితే ఆ నేల సస్యశ్యామలమై వర్షాలు కురిసేస్తాయి, ఎక్కడ అడుగు పెట్టినా అంతే. అయితే ఏమైంది, రోమపాదుడు అని ఒక రాజు ఉండేవారు. ఆయన ఒక తప్పు చేశాడు. ఏమిటి అంటే, ఒకసారి ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చాడు. ఇస్తే ఆ బ్రాహ్మణుడు దానం తీసుకువెళ్ళిపోయి మళ్ళీ దానం తీసుకోవడం కోసం తన కొడుకుని వెంట పెట్టుకొచ్చారు. కొన్నిసార్లు అలాగే చేస్తూ ఉంటారు కదా, ఏదో ప్రసాదం ఇస్తే కనుక మళ్ళీ పిల్లవాడిని తీసుకొచ్చి ప్రసాదం రెండోసారి తీసుకోవడానికి, అలా బ్రాహ్మణుడు చేశాడు. చేసేసరికి రాజుకి కొంచెం
విచిత్రంగా అనిపించి అవహేళన చేశాడు. దాంతో ఆయన కోపం వచ్చి, "నువ్వు దానం ఇస్తున్నావు, ఎవరు తీసుకుంటే నీకేమిటి? నువ్వు నన్ను అవహేళన చేసావు కదా! నీ రాజ్యంలో కరువు కాటకాలు వస్తాయి" అని శపించి వెళ్ళిపోయాడు. దాంతో ఆ రాజ్యంలో వర్షాలు లేక అల్లాడిపోయారు అందరూను. ఈయన దశరథుడికి మిత్రుడు. శాంత అని దశరథుడి కూతురిని రోమపాదుడికి దత్తత ఇచ్చారనమాట, పిల్లలు లేకపోతేను. ఎవరో చెప్పారు ఆయనకి, ఇక్కడ ఋష్యశృంగ మహర్షి ఉన్నాడు కదా, ఆయన్ని తీసుకొచ్చారంటే కనుక మీరు, ఆయన అడుగు పెడితే వెంటనే వర్షం కురుస్తుంది అని. అంటే సరే అయితే వెళ్ళి తీసుకొద్దామంటే ఆయన అలా లొంగడు. వాళ్ళ నాన్నగారు ఆయన్ని ఇలా పెంచారు, ఆయనకి ప్రపంచం అంటే ఏమిటో తెలియదు అని. దాంతో రాజు రాజ్యంలో ఉన్న వేశ్యలు కొంతమంది, మేము వెళ్ళి తీసుకొస్తాము అని చెప్పి బయలుదేరి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే కొన్నాళ్ళు చూశారు. చూస్తే ఓహో ఈ తండ్రి గారు ఉన్నారు, ఆయన చూసాడంటే శపించేస్తారని చెప్పి తండ్రి బయటికి వెళ్ళినప్పుడు మెల్లిగా ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళితే ఆయన చూసి, ఎవరు మీరు, విచిత్రంగా ఉన్నారు అన్నాడు. ఆయనకి పాప స్త్రీలంటే ఎవరో తెలియదు. దాంతో వెంటనే వాళ్ళు, మాది కూడా ఈ దగ్గరలోనే ఉన్న ఆశ్రమము, మేము కూడా మీలాగే తపస్సు చేసుకుంటాము అన్నారు. వాళ్ళ శరీరాకృతి అవన్నీ చూసి ఆయనకి కొంచెం పులకింత కలిగింది. ఎందుకంటే యవ్వనంలో ఉన్నాడు కదా. అమాయకంగా వాళ్ళ వక్షస్థలాన్ని చూసి, అదేమిటి అలా ఉంది మీకు అని అడిగితే, నీ తల మీద కొమ్ము ఉంది కదా, మాకు అలాగే మా రాజ్యంలో ఇలా ఉంటాయి అని చెప్పారు. ఓహో అనుకున్నాడు, అంతటి అమాయకత్వం అయింది. వెంటనే ఆయనకి కొన్ని మధుర పదార్థాలు, స్వీట్లు అవన్నీ పెట్టేసరికి అప్పటికే ఆయన కందమూలాలు తప్ప ఏమీ ఎరగడు. అవి తిని ఆహా భలే ఉన్నాయి అని చెప్తే, మీ నాన్నగారు వచ్చే సమయం అవుతోంది, వారికి చెప్పక ఇవన్నీ అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంకా అక్కడి నుంచి ఆయన మనస్సు వాళ్ళ మీదే. మళ్ళీ పక్క రోజు వాళ్ళ నాన్నగారు బయటికి వెళ్ళగానే వాళ్ళు రావడము, ఈయనతో ఇవన్నీ చేయడం. మా రాజ్యానికి వచ్చావంటే ఇలాంటివి బోళ్ళు చూడొచ్చు అని చెప్పి వాళ్ళతో పాటు ఆయన తీసుకువెళ్ళిపోయారు. ఆయన కూడా వెళ్ళిపోయాడు, పాపం పల్లకీలో ఎక్కించుకుని తీసుకువెళ్ళిపోయారు. ఆ తర్వాత విభాండక మహర్షి వచ్చి, ఇదేమిటి ఏమైంది అని అప్పుడు దివ్య దృష్టితో చూస్తే అర్థమైంది. సరే ఈశ్వరేచ్ఛ అలా ఉంది అనుకున్నారు. విచిత్రంగా అయిన రోమపాదుడి రాజ్యంలో అడుగు పెట్టగానే అక్కడ హోరున వర్షం కురిసింది. ఇంకా అక్కడి నుంచి సస్యశ్యామలం అయ్యేసరికి ఆయన్ని వదలడం ఇష్టం లేక రోమపాదుడు తన కూతురు శాంతనిచ్చి ఆయనకి వివాహం చేశాడు. అప్పుడు విభాండక మహర్షి వెళ్ళి మళ్ళీ వాళ్ళిద్దరిని తన ఆశ్రమానికి తెచ్చేసుకున్నారు. ఆ తరువాత తండ్రి కొడుకులు శృంగేరికి తిరిగి వచ్చాక ఇద్దరు వేరే వేరే చోట్ల 2 శివలింగాల్ని ప్రతిష్ఠించుకుని అక్కడ తీవ్రమైన తపస్సు చేశారు. ఆఖరికి దేహం వదిలేసి ఆ శివలింగాల్లోనే ఐక్యమైపోయారు. వారిద్దరూ తపస్సు చేసిన తపోభూమే శృంగగిరి. ఇప్పటికి కూడా వర్షాలు లేకపోతే శృంగేరిలో భారతీ తీర్థ మహాస్వామి వారు వెళ్ళి ఆ ఆలయంలో అభిషేకం చేస్తే, ఋష్యశృంగ మహర్షి ఆలయంలో వెంటనే వర్షం కురిసినది ఎన్నిసార్లు జరిగిందో. అక్కడ మనం శృంగేరి యాత్ర ప్రారంభించాలి. సరే, 2 ఆలయాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. మొట్టమొదటి ఆలయాన్ని మలహానికరేశ్వర ఆలయం అంటారు. అదే విభాండక మహర్షి తపస్సు చేసిన ప్రదేశం. శారదాంబ ఆలయం నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది, మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది ఒక చిన్న కొండ మీద ఉంది. ఆ కొండకి ఒక 150 మెట్లు ఉంటాయి. ఆలయంలోకి మీరు వెళ్తే చాలా పెద్ద శివలింగం, దానిపైన శివుడి ముఖం ఉంటుంది తొడుగుతోను. ఎంత అద్భుతంగా ఉంటుందో అసలు, చూడగానే ఒక్కసారి ఆహా అనిపిస్తుంది. ఆయన పేరు కూడా మలహానికరేశ్వరుడు, అంటే మనస్సుకు పట్టిన మాలిన్యాన్ని వదిలించే పరమేశ్వరుడు అని అర్థం. అలాగే పరమేశ్వరుడి పక్కనే భవానీదేవి అమ్మవారు ఉన్నారు. అమ్మవారిని 25వ పీఠాధిపతి సచ్చిదానంద భారతీ స్వామి అని, వారి కాలంలో శృంగేరిలో ఒక విచిత్రమైన విషయం జరిగి శృంగేరి విజయం జరిగింది. చాలా మహిమాన్వితమైన సంఘటన, అది మీకు భవిష్యత్తులో చెప్తా. కానీ అప్పుడు వారు ప్రతిష్ఠించిన భవానీదేవి. అలాగే ఆలయంలో విచిత్రం ఏమిటి అంటే 2 ధ్వజస్తంభాలు కనిపిస్తాయి మనకి, ఇదిగో ఈ బొమ్మలో చూపిస్తున్నట్టు. ఏమిటంటే 2 అంటే, మొట్టమొదట ఒక ధ్వజస్తంభమే ఉండేది, దాని అడుగున ఒక విచిత్రం జరిగింది, మనం ఎప్పుడూ ఊహించలేంది. అందుకని ఆ ధ్వజస్తంభాన్ని అలాగే వదిలేసి దానిపైన ఒక ఆలయం కట్టి బయట ఇంకొక ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. అందుకే 2 కనిపిస్తాయి. ఏమిటి ఆ విచిత్రం అంటే అది కూడా తర్వాత వీడియోలో వస్తుంది, అప్పుడు చెప్తా. ఇది మొట్టమొదటి ఆలయం మలహానికరేశ్వరుడు, అమ్మవారి ఆలయానికి కూతవేటు దూరంలో ఉంది. రెండవది కిగ్గా అనే క్షేత్రంలో ఋష్యశృంగేశ్వర ఆలయం అని, అది ఋష్యశృంగ మహర్షి యొక్క తపోభూమి. అది ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సులో వెళ్ళొచ్చు, లేకపోతే మీకు క్యాబ్లో వెళ్ళిపోయి వచ్చేయచ్చు. దారి డ్రైవింగ్ చాలా చక్కగా ఉంటుంది. అసలు మీరు కార్లో వెళ్ళగలిగితే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడ మహర్షి తపస్సు చేసిన ప్రదేశంలో శివలింగం ఉంది ఇప్పటికీను. అది కూడా ఒక చిన్న గుట్ట పైన ఉంటుంది, కానీ అక్కడ ఒక 15 మెట్లు ఎక్కితే చాలా ఆలయంలోకి వెళ్ళిపోవచ్చు. మీరు ఉదయమే వెళ్ళగలిగితే కనుక అభిషేకం సమయంలో పై తొడుగు తీస్తారు. అప్పుడు ఆ శివలింగం మీద విచిత్రంగా మీకు పైన ఒక శృంగము, దాని కింద శాంతాదేవి అర్చిస్తున్నట్టు, దాని కింద ఒక నంది రూపం, అవన్నీ లీలగా కనిపిస్తాయి. వాళ్ళు హారతిచ్చి చూపిస్తారు.
అభిషేకం అయ్యాక మళ్ళీ ఆ తొడుగు అవన్నీ పెట్టేస్తారు కాబట్టి ఇంక మనకు కనిపించవు. అందుకని కుదిరితే కనుక పొద్దున్నే వెళ్ళండి. ఆ డ్రైవ్ కూడా చాలా ఆహ్లాదభరితంగా ఉంటుంది. అలాగే ఇవి దర్శనం కూడా చేసుకోవచ్చు. అలాగనే అక్కడ అంతరాలయంలో 4 స్తంభాలు ఉంటాయి. మనకి కుడివైపు ఉన్న స్తంభంలో చూస్తే కనుక ఒక శిల్పం చెక్కుంటుంది. ఏమిటంటే కొంతమంది స్త్రీలు ఒక పల్లకీలో ఒక ఆయన్ని తీసుకువెళ్తున్నట్టు. అంటే ఋష్యశృంగ మహర్షి యొక్క చరిత్రని ఆ రకంగా ఆ బొమ్మలో చూపించారనమాట. ఇవన్నీ రామాయణ కాలంలో జరిగిన విశేషాలు. రామాయణ కాలంలో విభాండక మహర్షి, ఋష్యశృంగ మహర్షి తమ తపశ్శక్తిని క్రోధి చేసిన క్షేత్రం అది. ఆ తర్వాత అవన్నీ అవ్యక్తంలోకి వెళ్ళిపోయి కొన్ని లక్షల సంవత్సరాల పాటు ఆ ప్రదేశాలన్నీ కూడా ఒక మహానుభావుడు కిందకొస్తాడు, వచ్చి పవిత్రమైన భూమి మీద పాదం మోపుతాడు, మళ్ళీ మేమప్పుడు వ్యక్తంలోకి వస్తాము అని ఎదురు చూస్తున్నాయి. అలాగా ఎదురు చూస్తూ ఉండగా మనం ఇప్పుడున్న కాలానికి దాదాపు 1200 సంవత్సరాలకు ముందు నిజంగానే ఒక మహనీయుడు సాక్షాత్తు పరమేశ్వరుడు భూమి మీదకి దిగి వచ్చి మళ్ళీ ఆ శృంగగిరి ప్రాంతంలో ఆయన పాదం మోపేసరికి ఈ శక్తి క్షేత్రాలన్నీ వ్యక్తంలోకి వచ్చాయి. ఆయన జీవితంలో జరిగిన ఒక చిన్న వాదన శృంగేరిని మహాశక్తిమంతమైన క్షేత్రాన్ని చేసి అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టింది. ఎవరండి ఆ మహనీయుడు, ఏమిటండి ఆ వాదన అంటే అవన్నీ మీకు తర్వాత వీడియోలో చెప్తాను. ముందు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆలయాల్ని పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉంచుదాం. అంటే చెత్త వేయాల్సి వస్తే తీసుకెళ్ళి డస్ట్బిన్లోనే వేయండి. అలాగనే మాట్లాడదలుచుకుంటే ఆలయాల్లో నెమ్మదిగా గుసగుసగా మాట్లాడుకోండి తప్ప మన ఇంట్లో మాట్లాడినట్టు గట్టిగా అరవకండి. ఎందుకంటే ఇవన్నీ మన ఆలయాలు. దర్శించుకోవడం తప్పులేదు, కానీ ఆలయాన్ని చక్కగా అలా ఉంచుకోవడం మన కర్తవ్యం. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.